ఇంట్లో వాళ్ళకు ఒక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయం. మనం ఆది దంపతులు లాంటి పార్వతీ పరమేశ్వరులం కాదు అనేసి అందరికీ తెలియాలి. గొడవలు వచ్చి దూరం అయ్యామనేసి ఉన్నదున్నట్టు పోయి చెప్పుకో. ఫాల్స్ ప్రెస్టేజ్ల కోసం ప్రాకులాట ఎందుకు? నాకేం సంబంధం లేదు, బయలుదేరు. మావయ్య బాగా హర్ట్ అయ్యారత్తా. నా మొగుణ్ణి నీ ఇంట్లో పెట్టుకుని బాగానే ఆడుకుంటున్నావు. వీళ్ళ ఆయన నువ్వు ఇంట్లో పెట్టుకుని ఆటలేదేంటి? ఇటువంటి వాళ్లతో మాటలేందుకమ్మా? నువ్వు రామా, రా. పదమ్మా. మావయ్య, నా తరపున వకాల్తా పుచ్చుకుని అత్తయ్యతో అలా మాట్లాడతావు అని నేను అనుకోలేదు మావయ్య. ఓవైపు ఆనందంగాను, మరోవైపు బాధగాను ఉంది. బాధపడకమ్మా, ఆనందపడు. అక్కడున్నప్పుడు పరిస్థితులకు తల ఉంచి అన్నీ మనసులోనే దాచేసుకున్నానమ్మా. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. లోపల ఇంకా చాలా ఉన్నాయి. సందర్భాన్ని బట్టి మొత్తం బయటికి కక్కేస్తాను. ఇందా కాఫీ కావాలని అడిగావు కదా, ఇప్పుడు ఇవ్వమ్మా, మంచి కిక్ వస్తుంది. ఆ విధంగా ఇంటి నుంచి ఇద్దరిని బయటికి పంపించేశారు. అక్కడికి 500 ఎపిసోడ్స్ పూర్తయిపోయింది. సినిమాకైతే ఇంటర్వల్ లాంటిదే. మేము సార్ గురించి వెయిట్ చేస్తున్నాం. మాకు ఈ సీరియల్ కథలు ఎందుకండి? సీరియల్ గురించి మీరు తక్కువ అంచనా వేయకండి. ఈరోజు ఇంటిల్లిపాది చక్కగా ఇంట్లో కూర్చొని చూసుకునేవి అవే. అసలే ఈ మధ్య జీ తెలుగు కథల్లో మంచి మంచి ట్విస్టులు అద్దరిపోతున్నాయి. ఇప్పటి వరకు అయ్యగారు రాలేదు. అయ్యగారికి ఫోన్ చేస్తామని వెళ్ళిన అమ్మగారు రాలేదు. కాసేపట్లో వచ్చేస్తారు. మిగిలిన కథ కృష్ణ చెప్తాడు, వినండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అమ్మ మాత్రమే వచ్చింది, నాన్న రాలేదు. ఏమైందో కనుక్కుందాం. కృష్ణ, నువ్వు మాట్లాడుతుండు, అత్తయ్య వచ్చింది, మేము మాట్లాడొస్తాం. బావా, నేను చెప్పిన సీరియల్ నువ్వు కూడా చూస్తుంటావు కదా. మా బావ కూడా చాలా బాగా చెప్తాడు. ఇక్కడి నుంచి నువ్వు కంటిన్యూ చేయి. ఇదిగో, ఇది మన ఇల్లు. బాగా చెప్పు. మావయ్య రానంటాడు. ఇప్పుడు ఎలా కవర్ చేస్తారో నేను చూస్తాను. కథ విని బాగా అలసిపోయి ఉంటారు కదా, కాసేపు రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనండి. ఏమైందండి అందరికీ? వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. మనతో ఏదో చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నట్టున్నారు. వెళ్ళిపోదాం నాన్న. మరి కాసేపు ఎదురు చూసి బయలుదేరదాం. మామయ్య గారు ఏమన్నారు? అవకాశం దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు నాతో ఆడుకుంటున్నారు. నేను అనుకున్నట్టే జరిగింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మా, ఇంకేం చెప్పినా ఒక అబద్ధానికి మరో అబద్ధం పేర్చుకుంటూ పోవాలి. నిజం చెప్పడమే మంచిదమ్మా. చిన్నోడు చెప్పిందే కరెక్టు. ఏ ఇంట్లో గొడవలుండో, ఎవరి మధ్య మనస్పర్ధలుండో, అందరి ఇంట్లోనూ ఉండేవే కదా. ఈరోజు మనం అబద్ధంతో దాచిన నిజం రేపు మరొకరి ద్వారా బయటపడుతుంది. అప్పుడు మరింత పరువు పోతుంది. అందుకే నిజం చెప్పడమే మంచిదమ్మా. శ్రీకర్ అన్నదే నిజం. ఇది ఈ క్షణంతో పోయేది కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను. పదండి, వెళ్దాం. పదండి. పదండి పదండి. ఏమైంది అమ్మగారు? ఏదైనా ఇబ్బందా? ఇప్పుడు మా అత్తయ్య గారు మీ దగ్గర ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి డిసైడ్ అయ్యారు. ఎప్పటి వరకు మా పెద్ద బామ్మర్ది చెప్పిన సీరియల్ కథ కాదు, ఇప్పుడు మా అత్తయ్య మా ఇంటి కథ చెప్తుంది, మీరు వినండి. వెళ్ళిపోండి అని నిర్మోహమాటంగా కఠినంగా చెప్పలేక ఇంతసేపు మీ అందరినీ వెయిట్ చేయించినందుకు క్షమించండి. ఆయన గురించి మీరు ఎదురు చూడకండి. ఆయన రారు.
ఎందుకంటే ఎందుకు అమ్మగారు? చెప్పండి అమ్మగారు. ఎందుకంటే వేదా, నమస్కారం అయ్యా. నమస్కారం. మీరు ఓ రేంజ్లో ఆడుకున్నారంటగా అత్తయ్య గారు చెప్పారు. మీరుండండి. ఈయన మాటలకేం గాని మీరు చెప్పండి నాన్న. మున్సిపల్ ఆఫీస్లో లేట్ అయింది, అందుకే ఇప్పుడు వచ్చానమ్మా. మీరు వచ్చారని వేద చెప్పింది. పిల్లల్ని దీవిస్తారని, 4 మాటలు జీవితానికి ఉపయోగపడేవి చెప్తారని తీసుకొచ్చామయ్యా. తప్పకుండా. పెళ్లినాటి అక్షింతలు తీసుకునొచ్చాం. ఇలా రావేదా? ఏంటి అలా చూస్తున్నావు? కొత్త జంటను దీవించాలి కదా, వచ్చి నా పక్కన నిలబడు. మ్, ఆశీర్వాదం తీసుకోండి. మన ఇంటికి పునాది, గోడ, పైకప్పులా ఉంటూ మా అందరికీ రక్షణగా ఉన్నావు. ముందు నువ్వు దీవించి వేదా. చూసావా వేణు, ఇప్పటికే అయ్యగారు అమ్మగారికి ఎంతో విలువిస్తుంటారు. నువ్వు కూడా నీ భార్యకు అలాగే విలువ ఇవ్వాలి. మనసులోని పార్వతీ తనే, తల మీద ఉండే గంగా తనే. అందుకే వేద అంటే నాకు ఎప్పటికీ గౌరవమే. వేద, దీవించు. దీర్ఘ సుమంగళీ భవ. ఇద్దరూ కలకాలం సంతోషంగా సుఖంగా ఉండండి. చూడండి, ఇప్పుడే మీరు అసలైన జీవితంలోకి అడుగుపెట్టారు. పందిర్లో నడిచిన 7 అడుగులు ఎంత ముఖ్యమో, ఇక మీదట నడవబోయే ప్రతి అడుగు కూడా అంతే ముఖ్యం. పందిర్లో నడిచిన 7 అడుగులు ఎంత ముఖ్యమో, ఇక మీదట నడవబోయే ప్రతి అడుగు కూడా అంతే ముఖ్యం. ఈ జన్మకే నువ్వు ఇతని భార్యవి, ఈ జన్మకే నువ్వు ఈమె భర్తవి. 7 జన్మల సంగతి ఎవరికెరుక? అందుకే ఈ జన్మలో మీరు తోడు నీడగా ఉండాలి.